నిన్న మరతొలి వెలుగు ఆఫీస్కి ఎన్ఐ అధికారులు రావడం జరిగింది. అంత మనకు తెలిసినటువంటి విషయమే. నిన్న నాతో పాటు అంటే ముఖ్యంగా దీంట్లో ఛానల్ ఎండి అయినటువంటి రగన్నకు కానీ ఉన్నటువంటి ఎన్ఐకి సంబంధించినటువంటి వార్త కవర్ చేసినటువంటి నాకు కూడా నిన్న 160 సిఆర్పిసి కింద నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎన్ఐ అధికారులు. సో ఇవాళ 3 గంటలకు రావాలి, విచారణకు ఖచ్చితంగా మీరు రావాల్సిందే అని చెప్పేసి నిన్న నోటీసు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ 3 గంటలకే మేము ఎన్ఐ అధికారులను కూడా ఆ కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళు విచారణను కూడా ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మేము సమాధానం కూడా కులంకుశంగా చెప్పడం జరిగింది. 1కి 4 సార్లు అడిగిన కానీ మేము అదే విషయం చెప్పడం జరిగింది. జరిగినటువంటి అసలు మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది తీగలకుంటపల్లికి, మావోయిస్టు రామచంద్రారెడ్డి, కట్ట రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మీకు అసలు ఏం సంబంధం, ఆయన ఇంతకుముందే మీకు ఏమన్నా అంటే మనకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో అక్కడికి మీరు మిగతా సంబంధించినటువంటి వీడియోలు ఎట్లా తీసిండ్రు ఏందన్నటువంటి వివరాలను కూడా వాళ్ళు రాబట్టేటువంటి ప్రయత్నం మేము కూడా ఉన్నట్టుగానే చెప్పాము. ఎక్కడ కూడా మనం మొదటి నుంచి అక్కడి వరకు జరిగినటువంటి ఆ వ్యవహారం అంతా కూడా వాళ్ళకి పూసగుచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా ఫ్రెండ్లీగానే సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా దాపరికాలు లేకుండానే వాళ్ళు అడిగిన దానికి అన్నిటి కూడా మేము ఆన్సర్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఒకసారి పిలిచిన కానీ రావాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా దానికి సహకరిస్తాం. ఖచ్చితంగా మీరు ఎన్నిసార్లు పిలిచినప్పుడు కూడా మేము ఈ విషయంలో సహకరించడానికి మేము సిద్ధంగానే ఉంటామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. మొత్తానికైతే మేము 3 గంటల నుంచి దాదాపుగా 8 గంటలకి మేము 3 గంటల లోపలికి వెళ్ళినాం. 8 గంటలకి మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది.